విభజన తరువాత ఉభయ తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నాయి. భారత రిజర్వ్ బ్యాంక్ తాజా నివేదిక ఇదే అంశాన్ని స్పష్టం చేసింది. ఉద్యాన పంటలకు మారుపేరైన మహారాష్ట్రను నవ్యాంధ్ర బీట్ చేసింది. పాలు, పండ్ల ఉత్పత్తిలో రికార్డు సృష్టించింది. మరోవైపు తెలంగాణ సైతం సేద్య రంగంలో పురోగమిస్తుంది. ఆహార పంటల సాగు, మాంసం, వరి ఉత్పత్తుల్లో ముందు వరుసలో ఉంది. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర వడివడిగా అడుగులు వేస్తోంది. వ్యవసాయ రంగంలో గణనీయమైన ఫలితాలు సాధిస్తోంది. 2016-17లో రాష్ట్రంలో హెక్టారుకు సగటున 3,540 కేజీల ధాన్యం దిగుబడి వచ్చింది. 2014-15తో పోలిస్తే హెక్టారుకు సగటున 518 కేజీల దిగుబడి పెరిగింది. అంటే ఎకరాకు 1,432 కేజీల దిగుబడి లభించినట్లు లెక్క. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో పంజాబ్ తర్వాత ద్వితీయ స్థానంలో నిలిచింది. అక్కడ హెక్టారుకు సగటున 3,998 కేజీల ధాన్యం రాగా ఆంధ్రప్రదేశ్ 458 కేజీలు వెనకబడి ఉంది. రాష్ట్రంలో గత 2 దశాబ్దాల కాలంలో వరి దిగుబడి హెక్టారుకు 939 కేజీలు పెరిగినట్లు గణాంకాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్లో టన్నుల మేర దిగుబడి రాగా 2016-17 నాటికి అది 1.20 కోట్ల టన్నులకు ఎగబాకింది. దేశంలో మరే రాష్ట్రమూ ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్తో పోటీ పడలేదు. ఆంధ్రప్రదేశ్లో పండ్ల తోటల సాగు విస్తీర్ణం 2014-15లో 5.45 లక్షల హెక్టార్లకు పరిమితం కాగా 2016-17 నాటికి అది 6.04 లక్షల హెక్టార్లకు చేరింది. ఇది మహారాష్ట్ర కంటే 1,50,000 హెక్టార్లు తక్కువైనా దిగుబడి దానికంటే 17 లక్షల టన్నుల మేర ఎక్కువ వచ్చింది. పాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాది 96.56 లక్షల టన్నుల మేర ఉన్న ఉత్పత్తి 2017-18 నాటికి 1.37 కోట్ల టన్నులకు పెరిగింది. కూరగాయల ఉత్పత్తి రాష్ట్రంలో మెరుగైంది. 2014-15లో 45.92 లక్షల టన్నుల మేర ఉన్న వీటి ఉత్పత్తి 2016-17 నాటికి 53.55 లక్షల టన్నులకు చేరింది. తెలంగాణలో పాడి పంటలు బాగున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఆహార పంటల సాగు, మాంసం, పాల ఉత్పత్తిలో రాష్ట్రం మంచి పురోగతి సాధిస్తోంది. మాంసం ఉత్పత్తి ఏటా పెరుగుతోంది. 2015-16లో 5.42 లక్షల టన్నులుండగా 2017-18 నాటికి 6.45 లక్షల టన్నులకు చేరింది. పాల ఉత్పత్తి కూడా పెరుగుతోంది. 2015-16లో 44.42 లక్షల టన్నులుండగా 2017-18 నాటికి 49.65 లక్షల టన్నులకు పెరిగింది. 2015-16లో 51.29 లక్షల టన్నులకు తగ్గినప్పటికీ మరుసటి ఏడాదిలో ఉత్పత్తి గణనీయంగా పెంచుకుని మంచి స్థితికి చేరింది. 3 ఏళ్లలో దాదాపు 26% మేర ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణం పెరిగింది. 2014-15లో హెక్టారుకు సగటున 2,723 కేజీల దిగుబడి రాగా ఆ తర్వాతి సంవత్సరాల్లో అది 2,353, 2,576 కేజీలకు చేరింది. సగటు దిగుబడి విషయంలో తెలంగాణ, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి తర్వాతి స్థానంలో నిలిచింది. 2014-15లో సగటున ఎకరాకు 3,138 కేజీలు రాగా 2015-16లో 2,913కు తగ్గింది. 2016-17లో 3,075 కేజీలకు పెరిగింది. నూనె గింజల ఉత్పత్తి 2014-15లో 6.30 లక్షల టన్నుల నుంచి 2016-17కి 7.23 లక్షల టన్నులకు చేరింది.